ఎలక్షన్ ప్రచారం కోసం ఇయాల నిజామాబాద్ మంచిర్యాల కోయిండు సీఎం రేవంత్ అన్న. షెయి పార్టీకెంచి పోటీ ఎత్తున్న నరేందర్ అన్నకే ఓటేయుండ్రి అని చెప్పుకుంటేనే కొన్ని పథకాల పేర్లు చెప్పి గవి అమలైతే అనుకుంటేనే ఓట్లేయుండ్రి అని మాట్లాడుకొచ్చిండు సీఎం రేవంత్ అన్న. ఆర్టీసీలో బస్సు ఉచితంగా మా ఆడబిడ్డలు ప్రయాణం నాకు ఓటేయండి, మీకు బస్సుల్లో ఎవరైనా టికెట్ పైసలు అడిగితే నాకు ఓటేయొద్దని మా ఆడబిడ్డలకు నేను చెప్పదలుచుకున్నా. 200 యూనిట్లు మీ ఇంట్లో ఉచితంగా కరెంటు వస్తే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వద్దు. 500 రూపాయలకు సిలిండర్ మా ఆడబిడ్డలకు వస్తే ఓటు నాకేయండి, లేకపోతే ఓటు వేయకండి. రుణమాఫీ మీకు చేసి ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేయండి. పట్టభద్రులు బాగుపడాలి అని యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీని ప్రతి సంవత్సరం వేలాది మంది నిరుద్యోగులకు శిక్షణ ఇవ్వడం ద్వారా ప్రైవేటు పరిశ్రమలలో వేలాది ఉద్యోగాలు ఇవ్వడానికి ఇవాళ మనం ప్రయత్నం చేస్తున్నాం. మీరు ఓటు నరేందర్ రెడ్డికి వేయండి. నేను చెప్పింది అబద్ధమైతే మీరు ఎవరికి ఓటేసుకున్నా మీకు 500 రూపాయల బోనస్ ఇచ్చినాం. నేను చెప్పింది నిజమైతే మీరు విశ్వసించి గుండెల మీద చెయ్యి పెట్టుకొని నరేందర్ రెడ్డిని గెలిపించండి. ఈనాడు రైతు భరోసా ఎవరెవరికి వచ్చిందో ఆ కుటుంబాల ఓట్లు మాకేయండి. రైతు భరోసా రానోళ్ళు ఎవరైనా ఉంటే మీరు ఎవరికైనా ఓటు వేసుకోండి మిత్రులారా. మహిళలకు నెలకు 2500, కళ్యాణ లక్ష్మిల తులం బంగారం, ఆడవిళ్లకు స్కూటీలు ఇస్తేనే ఓట్లేయుండ్రి, లేకపోతే లేదు అని కూడా అంటే మంచిగుండు. గా మాటే తీత్తలేడంటేనే అర్థం చేసుకోవాలి గా హామీలన్నీ ఉత్తయ్యా అని. అట్లనే రైతు భరోసా, రుణమాఫీలో కూడా ఎన్ని పంచాయతీలు అవుతున్నాయి.